ఎంత పెద్ద విమాన ప్రమాదం జరిగినా బ్లాక్ బాక్స్ ఎందుకు చెక్కు చెదరదు? దీన్ని బ్లాక్ బాక్స్ అంటారు, కానీ ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత దీన్ని గుర్తించడానికి వీలుగా ఇది బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. చాలా వరకు విమాన ప్రమాదాలని ఈ బ్లాక్ బాక్సే సాల్వ్ చేస్తుంది. జనరల్గా ప్రతి ఫ్లైట్లోనూ 2 బ్లాక్ బాక్సులు ఉంటాయి. అందులో మొదటిది ఫ్లైట్ డేటా రికార్డర్, ఆల్టిట్యూడ్, ఎయిర్ స్పీడ్, ఇంజన్ పెర్ఫార్మెన్స్, ఇలా ఫ్లైట్కి సంబంధించిన టెక్నికల్ డేటాని ఇది స్టోర్ చేసుకుంటుంది. రెండోది కాక్పిట్ రికార్డర్, కాక్పిట్లో జరిగే కాన్వర్సేషన్స్ని, కాక్పిట్లో వచ్చే అన్యూజువల్ సౌండ్స్ని ఇది రికార్డ్ చేస్తుంది. ప్లేన్ క్రాష్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ ఫ్లైట్ వెనక భాగంలో తక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ 2 బ్లాక్ బాక్స్లు ఫ్లైట్ వెనక భాగంలో ఉంటాయి. ఈ బ్లాక్ బాక్స్ ఔటర్ షెల్ క్రష్ ప్రూఫ్ టైటానియంతో కానీ స్టెయిన్లెస్ స్టీల్తో కానీ తయారు చేస్తారు. దాని లోపల 1 ఇంచ్ థిక్నెస్తో ఉండే డ్రై సిలికాతో చేసిన హై టెంపరేచర్ ఇన్సులేషన్ లేయర్ ఉంటుంది. ఈ మెటీరియల్స్ వల్ల 3400 టైమ్స్ ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్ని, 1100 సెల్సియస్ హీట్ని బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. అలాగే ఈ బ్లాక్ బాక్స్ వాటర్ ప్రూఫ్ కూడా. 20,000 ఫీట్ డెప్త్లో ఇది 30 డేస్ వరకు సర్వే అవుతుంది. నీటిలోకి వెళుతూనే దీని లోపల ఉన్న అండర్ వాటర్ బీకాన్ యాక్టివేట్ అయ్యి దీన్ని లొకేట్ చేయడానికి వీలుగా అల్ట్రాసోనిక్ సిగ్నల్స్ని పంపిస్తుంది.